యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మీరు సైతం అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ముఖ్యంగా దేశభక్తిని ప్రతి ఒక్కరికి నరనరాలలో పెంపొందించేందుకే పెట్టిన ఛానల్ ఇది. ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలపండి మిత్రులారా. ఇక ముఖ్యమైన న్యూస్ ఏందంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈరోజు తెల్లగారి గట్ల అంటే ఇవాళ బుధవారము పొద్దున 2:35 పాకిస్తాన్ బలగాలు, పాకిస్తాన్ ఆర్మీ భారత సైన్యం పైన దాడులు చేసింది, కాల్పులు జరిపింది. మరి ఇంత నీచమైన పని అంటే కావలసుకొని కాల్పులు జరిపింది. మరి జనరల్గా ఏంటంటే 2021 ఫిబ్రవరి 25వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాం. అంటే ఇటు మనం కానీ వాళ్ళు కానీ అకారణంగా కాల్పులు అనేటిది జరపద్దు అని ఒక ఒప్పందం మీద చేసుకున్నాం. సో ఈ యొక్క ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. అంటే పాకిస్తాన్కి అలవాటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఉగ్రవాదులను ప్రోత్సహించేదే ఈ పాకిస్తాన్. అసలు ఉగ్రవాదులు పుట్టిందే ఈ పాకిస్తాన్ నుంచి వెళ్ళి పుట్టింది ఉగ్రవాదులు, వాస్తవానికి చెప్పాలంటే. టోటల్గా మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఎవరిని అడిగినా ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ అని చెప్తారు. కాబట్టి ఈ పాకిస్తాన్ అనేది 2:35 మరి అఖ్నూర్ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ బార్డర్ దగ్గర మన బిఎస్ఎఫ్ జవాన్ల పైన అకారణంగా కాల్పులు జరిపింది. సో ఆ కాల్పులు కూడా మీరు విజువల్స్ కూడా పక్క స్క్రీన్లో చూస్తూ ఉన్నారు మిత్రులారా. సో ఇంత దారుణం అయితే లేదు. అంటే మన బలగాలు నిద్రిస్తున్న సమయంలో ఆ టైంలో కాల్పులు జరిపింది. కానీ బిఎస్ఎఫ్ బలగాలు మరి మామూలుగా ఉండదు, భారత సైన్యం అంటే మామూలుగా ఉండదు. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న సైన్యం మామూలు సైన్యం కాదు, మామూలు ఎక్విప్మెంట్స్ కాదు. ఈ యొక్క కాల్పులను తిప్పికొట్టిర్రు. మన బిఎస్ఎఫ్ జవాన్లు కూడా ప్రతిఘటించారు, కాల్పులు జరిపినారు, ప్రతిఘటించారు. కానీ మన బిఎస్ఎఫ్ ఒక జవాన్కు కొన్ని గాయాలైనాయి. ఇక పాకిస్తాన్లో ఎంతమంది చనిపోయారు అనేది కూడా పాకిస్తాన్లో ఇప్పటివరకు అయితే సమాచారం అందలేదు మిత్రులారా. మొత్తానికైతే ప్రతిఘటించారు. సో ఇప్పుడు సెప్టెంబర్ 18 నుంచి వెళ్ళి 3 దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మన దేశంలో కొన్ని చోట్ల 3 దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఈ టైంలోనే ఈ అటాక్ జరగడం కొన్ని అనుమానాలకైతే తావునిస్తూ ఉన్నది మిత్రులారా, కొన్ని అనుమానాలకు. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాడి చేస్తే నరేంద్ర మోడీ గారు డిస్టర్బ్ అవుతారు, భారతీయ జనతా పార్టీ పోవాలి అని అనుకునే. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ అనేది దేశం నుంచి వెళ్ళి పోవాలనుకునే దాంట్లో మొట్టమొదటి వాళ్ళు ఎవరు ఉంటారంటే పాకిస్తాన్ అని ఉంటాడు, రెండోడు బంగ్లాదేశ్ ఉంటాడు, మూడోడు చైనా వాడు ఉంటాడు. సో ఈ మధ్యకాలంలో ఇంకో ఇన్సిడెంట్ గతంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కొన్ని వార్తాపత్రికలు, కొంత మీడియా ఏంటంటే ఇంత కూడా వాళ్ళకు సమాచారం లేకున్నా కూడా చైనా వాళ్ళట అరుణాచల్ వాళ్ళు వచ్చిండ్రు, అరుణాచల్ ప్రదేశ్లో ఆ నియంత్రణ రేఖ దాటి వచ్చిండ్రు అని చెప్పేసి కూడా కొంతమంది మీడియా వాళ్ళు రాసిండ్రు. ఓ చైనా సైన్యం వచ్చింది, 60 కిలోమీటర్లు దాటి లోపలికి వచ్చిండ్రు, భారతదేశంలోకి వచ్చిండ్రు, అంటే అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చిండ్రు అని చెప్పేసి కూడా కొంతమంది వార్తలు ఫేక్ న్యూస్ రాసిండ్రు మిత్రులారా. కారణం ఏంటంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అంటే నరేంద్ర మోడీ గారు పర్ఫెక్ట్ పనిచేస్తలేరు అనేది ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి చేసిన దుర్మార్గమైన పని లెక్క అనేది ఇది అనిపిస్తూ ఉన్నది మిత్రులారా. సో ఇటు అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ కావచ్చు, అకారణంగా అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాను ఈ విధంగా కాల్పులు జరపడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఎన్నికలు భారతదేశంలో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్, అంటే లక్ష్యంగా. అంటే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి తక్కువ సీట్లు రావాలే, బీజేపీ ఓడిపోవాలనే ఉద్దేశంతో జరిగిన చర్యనే అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ బుద్ధి అనేది వంకర బుద్ధి. అయితే ఈ యొక్క 2021 ఫిబ్రవరి 25 కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకాలు పెట్టిళ్ళు. సో ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇది 2వ కాల్పులు జరగడం. గత ఏడాది రామ్ఘట్ ఆ ఏరియాలో కూడా గత ఏడాది కాల్పులు జరిగినాయి. అప్పుడు ఒక బిఎస్ఎఫ్ జవాన్ చనిపోయాడు, ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ చనిపోయాడు. ఈసారి మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం, అంటే భారత సైన్యానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలే. అంటే నమ్మించి మోసం చేసుట్లా పాకిస్తాన్ టాప్ 1లో ఉంటుంది. అయితే పాకిస్తాన్ మనకు పెద్ద పని కాదు మిత్రులారా. నరేంద్ర మోడీ గారు తలుసుకుంటే పాకిస్తాన్ అనేది పెద్ద పని కాదు. పాకిస్తాన్ను ప్రపంచవడంలో లేకుండా చేయడం కూడా నరేంద్ర మోడీ గారికి ఇప్పుడున్న పరిస్థితులలో నరేంద్ర మోడీ గారికి పెద్ద పని కాదు. కానీ ఏ విషయాలలో ఆలోచిస్తారంటే ఇక్కడున్న ప్రతిపక్షాలు ఏదైనా నష్టం జరిగినా, చిన్న నష్టం జరిగినా దాన్ని
పెద్దగా ఓవర్లుక్లో చూస్తారు. అంటే ఎప్పుడు చూసినా వీళ్ళు రాజకీయంగా వీళ్ళు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తారు తప్పితే మరి మన దేశానికి చాలా ఇబ్బంది అవుతుంది. నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క విషయంలో పాకిస్తాన్ విషయంలో కావచ్చు, బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు, చైనా విషయంలో కావచ్చు, రాజకీయాలకు అతీతంగా సహకరిద్దామనే ఆలోచన ఈ యొక్క ప్రతిపక్షాలకు లేదు. ముఖ్యంగా ఈ యొక్క ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో ఈ ఇండియా కూటమికి లేదు. నిన్న కూడా మనం చూసినాం ఈ యొక్క రాహుల్ గాంధీ విదేశాలల్లో ప్రెస్ మీట్లు పెట్టి విదేశాలలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఆర్ఎస్ఎస్ గురించి మన దేశ ప్రజల గురించి మాట్లాడడం ఏదో సిగ్గుచేటు. చాలామంది దుమ్మెత్తుపోసారు, తువను ఉమ్మేసారు, ముఖం మీద ఉమ్మేసారు రాహుల్ గాంధీ మీద. అటువంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా. కాబట్టి అంతేగాని పాకిస్తాన్ పెద్ద దేశం కాదు. మన దగ్గర నుంచి మనం ఇచ్చినాం పాకిస్తాన్, మన దగ్గర నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ చాలా చిన్న దేశం. ఆ ఉన్న పాకిస్తాన్లో కూడా ఇంతంత బంగ్లాదేశ్ అయిపోయింది. సో ఇటువంటి పరిస్థితులు కొన్ని ఏంటంటే ఈ యొక్క పెద్ద ప్రపంచవడంలోనే లేకుండా చేయొచ్చు. పాకిస్తాన్ పెద్ద పని కాదు, అది భారత్ దలుచుకుంటే పెద్ద పని కాదు. భారతదేశంలో తెలంగాణ ఎంత ఉంటుందో పాకిస్తాన్కి అంతే ఉంటుంది మిత్రులారా. పెద్ద పని కాదు, తలుసుకుంటే ఎంతసేపు మిత్రులారా. భారత సైన్యం దాకా కూడా అవసరం లేదు. నన్ను అడిగితే గ్రేహౌండ్స్ వాళ్ళు ఉంటారు మన దగ్గర. గ్రేహౌండ్స్ వాళ్ళు తలుచుకుంటే, హైదరాబాద్లో ఉన్న గ్రేహౌండ్స్ వాళ్ళు తలుచుకుంటే పాకిస్తాన్ అనేది భస్మం అయిపోతుంది. పెద్ద ఎక్విప్మెంట్స్, పెద్ద గన్స్ అవసరం లేదు. మన దగ్గర ఉన్న చిన్న గన్స్ చాలు వాళ్ళకి తలుచుకుంటే. ఇక ఆ లెక్కకు అర్థం ఏంటంటే మన దగ్గర ఉన్న యూత్ సరిపోతుంది పాకిస్తాన్ మొత్తం బూడిద చేయాలనుకుంటే. కానీ ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం పోయేదే భారతదేశం. నరేంద్ర మోడీ గారు క్రమశిక్షణకు మారుపేరు. ఇలా ప్రపంచంలోనే ద బెస్ట్ పిఎం ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కారణం ఏంటంటే ఇందుకే. ఈ విధంగా అకారణంగా మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద కానీ, బంగ్లాదేశ్ మీద కానీ, చైనా మీద కానీ, వేరే ఏ దేశం మీద కూడా అకారణంగా మనం కాల్పులు జరపలేదు. ఎందుకంటే మనం నీతి నిజాయితీగా ఉంటాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్కసారి కూడా మిస్ఫైరింగ్ అనేది, అంటే ఈ యొక్క కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన సందర్భాలు ఒక్కటి కూడా లేవు నరేంద్ర మోడీ గారు వచ్చినాక. ఇది రెండోసారి. ఈ యొక్క ఒప్పందం జరిగిన తర్వాత పోయిన సంవత్సరం ఒకసారి బిఎస్ఎఫ్ ఒకసారి జరిగిన దాడులు, ఆ తర్వాత మళ్ళీ ఇదే. ఇప్పటి వరకు ఇక కాల్పుల ఒప్పందం ఎప్పుడైతే చేసుకున్నామో ఫిబ్రవరి 25, 2021లో అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే కాల్పులు జరపలే. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు జరిపిన కాల్పులు ఇవి చాలా పెద్ద ఎత్తున కాల్పులు జరిపిన మిత్రులారా. ఇవన్నీ కూడా వీడియోలు కూడా ఇవన్నీ కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలంటే పాకిస్తాన్ చేసిన ఈ యొక్క తప్పుడు పనిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ముఖ్యంగా ఇది సెప్టెంబర్ 18 నుంచి 3 దశలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సందర్భంలోనే జరిగిన దాడిగానే విశ్లేషకులు, మేధావులు, అలాగే ఇంటెలిజెన్స్ కూడా అదే భావిస్తూ ఉన్నది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా అదే భావిస్తూ ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడున్న ఎన్నికలలో డిస్టర్బెన్స్ అనేది చేయాలి. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఒక వ్యూహంగా, ఒక స్ట్రాటజీ ప్రకారంగా పాకిస్తాన్ పోయినట్టయితే ఖచ్చితంగా అనిపిస్తూ ఉన్నది. మరి దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఖచ్చితంగా దీని మీద కూడా విచారణ అనేది జరగాలి మిత్రులారా. ఈ పాక్ కాల్పుల వెనుక ఇంకెవరైనా ఉన్నారా? మన వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉన్నది మిత్రులారా. బంగ్లాదేశ్ పరిస్థితి ఉన్నది, ఆ దేశం కూడా ఆ దేశానికే శత్రువు అయిపోయాడు. సో మన దేశం కూడా అటువంటి దుర్మార్గులు కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఏమన్నా కుట్రలు జరిగినాయా? ఎందుకంటే ఇటు చైనా ఇష్యూ కావచ్చు, చైనా నుంచి వెళ్ళి ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్లో 60 కిలోమీటర్ల దూరం వచ్చింది, మన దగ్గరకు వచ్చిండ్రు అని చెప్పేసి అదొక ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేసిండ్రు. మరి దీని వెనక ఎవరున్నారు? ఇటు పాకిస్తాన్ కాల్పులు, మరి దీని వెనక ఎవరున్నారు? మరి ఏం జరుగుతుంది దేశంలో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నాను, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ గ్రహించాలి. నేను అందుకే చెప్తున్నా మిత్రులారా, నరేంద్ర మోడీ గారే మన భారతదేశానికి రక్ష. నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశం రక్షణగా ఉంటుంది. దేశద్రోహులు చాలా మంది ఉన్నారు. మన దేశంలో పుట్టి, మన దేశంలో తిని పెరిగి, మన దేశంలోనే ఉన్నాడు. ఒక్కొక్కరు ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు కూడా దేశద్రోహులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలి. మనం ఏం చేయాలనేది మీకైతే క్లియర్గా అర్థమైంది మిత్రులారా. ఖచ్చితంగా ఈ యొక్క కాల్పులను అయితే నేను ఖండిస్తున్నా. ప్రతి ఒక్కరూ తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క కాల్పులను ఖండించాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జై హింద్, జై భారత్.